మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. యక్కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఎట్లా ఉందో చూసుకుందాం. ఈ తులారాశికి ఇప్పటి వరకు కన్యారాశి వరకు 6 రాశులు అయిపోయినాయి. ఈ 7వ రాశి ఉన్నంత బాగా ఏ రాశి కూడా లేదు. ఈ రాశికి అపజయం అంటూ లేదు. కానీ రాశి ఎట్లా ఉంటుంది తెలుసుకోవాలి. ఈ రాశి ఏమిటయా అంటే, నీవు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైమును బట్టి నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రం మీద పేరు పెడితేనే నీ రాశి అవుతుంది. ఏదో పేరు పెట్టి నాది తులారాశి అనుకొని ఆనందపడద్దు. అట్లా రాశి తెలుసుకోవాలి అంటే ప్రతివాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చక్రం వేయించుకొని నీ నక్షత్రం తెలుసుకొని ఆ నక్షత్రాన్ని బట్టి ఏ రాశి వచ్చిందో తెలుసుకొని ఈ రాశి అని నువ్వు అనుకొని మేము చెప్పేది తెలుసుకుంటే బాగుంటుంది. నీ రాశి తెలియాలంటే డేట్ ఆఫ్ బర్త్ కావాలి. అట్లా కాదు, డేట్ ఆఫ్ బర్త్ లేదండి, హస్త సాముద్రిక ద్వారానైనా సరే నీ రాశి తెలుసుకుంటానికి బాగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశిని బట్టి ఏదో పేరు పెడతారు. దేవుడి పేరు, తాత పేరు, తండ్రి పేరు, ముత్తాత పేరు ఇట్లాంటివి పెడితే ఆ పేర్లను పట్టుకొని మీరు మా రాశి అనుకొని అనవసరంగా నష్టపడద్దు. శని 6ంట ఉన్నాడు, ఆల్రౌండర్. నీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. గురువు 9ంట లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. నీకు విద్య, ఉద్యోగం, విదేశీయానానికి వెళ్ళటానికి బాగా మంచి సమయం. శుక్రుడు 10ంట ఉన్నాడు. మరి ఇల్లు కట్టుకుంటానికి, వివాహంగా కావటానికి, మంచి సంతానం కలగటానికి చాలా బాగుంది. మరి ఈ సింహరాశికి ఎట్లా ఉంది? రవి బుధుడు రవి స్వక్షేత్రంలో బుధుడితో కలిసి ఉన్నాడు. కాబట్టి బుధాదిత్య యోగం. వ్యాపారం బాగా సాగుతుంది. వ్యాపారంలో బాగా డబ్బులు వస్తాయి. మరి వ్యాపారమే కాదు, మరి వేరే చదువుల్లోకి వచ్చేటకల్లా మరి ఎంబీఏ అంటారు. ఈ ఎంబీఏ చేసేటువంటి వాళ్ళు, సిఏ చేసేవాళ్ళు కానీ వాళ్ళు కూడా వ్యాపార సంబంధమైన జాబ్ చేస్తారు. దాంట్లో బాగా ప్రమోషన్ పోవటానికి బాగా అవకాశం ఉంది. కేతువు కూడా రవి బుధుడు కేతువు 11ంట ఉన్నారు. ఈ 11ంట మీకు ఎంతో మేలు చేస్తారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎదురు లేకుండా ముందుకు వెళ్ళటానికి బాగా అవకాశం ఉంది. ఇది పూర్తిగా మీ రాశి అవునా కాదా ఇది తెలుసుకోవాలంటే ముందు మీ జాతక చక్రం వేసుకొని మీ రాశి ఇది నిర్ణయం అయితే లగ్నం కూడా చూసుకోవాలి. ఈ రాశి వల్ల 25 వంతులే ఫలితం వస్తుంది. జన్మ లగ్నం వల్ల 75 వంతుల ఫలితం వస్తుంది. మరి మీ జన్మలగ్నం ఎట్లా ఉంది మీరు అది చూసుకోండి. అట్లా చూసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా మనం బాగున్నప్పుడు, మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడు, మనకు మంచి ఆదాయం వచ్చేటప్పుడు, బాగా సంతోషంగా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త పడతామో ముందంత కష్టపడకుండా, బాధలు లేకుండా సుఖంగా మనం బతుకుతాం. అట్లా బతకాలి అనేటట్లయితే మాత్రం మీరు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అట్లా కాదండి, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే హస్త సాముద్రిక ద్వారా సరే మీ జాతకం మేము చూస్తాం. అట్లా చూసుకొని దీన్ని ఎట్లా ప్రవర్తించాలో చూడటం మంచిది. తర్వాత ఈ నెలలో భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది. తర్వాత బహుళ పక్షంలో పితృదేవతల యొక్క పూజిస్తుంది. ఇవి చేస్తే అనేక రకాల దోషాలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే పితృదేవతలంటే తల్లిదండ్రులకి సరైనటువంటి కర్మ చేయకపోతే వాళ్ళు ఇక్కడే వేలాడుతూ ఉంటారు. వాళ్ళు నాకెవరైనా సరే కనీసం తిరోజుగాలు వదులుతారా, నాకు పిండాలు పెడతారా బాధతో ఉంటారు. వాళ్ళ కనుక బాధ తీరిస్తే బతుడంగా అన్నం పెట్టడం కాదు, జీవతో వాక్యకరణం. తల్లిదండ్రులు బతికున్నంతకాలం వాళ్ళు చెప్పినట్లు వింటాం. ప్రత్యబ్దం భూరి భోజనం. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పేరుతో ఆబ్దికం పెట్టడం. గయాయాం పిండదానచ్చ.
గయకు వెళ్ళి పిండ ప్రదానం చేయటం. ప్రతి సంవత్సరంలో కూడా మరి తిథి తెలియకపోతే భాద్రపద మాసంలో అష్టమి రోజు పితృదేవతలకి పిండ ప్రదానం చేయటం. ఇవి చేస్తే వాళ్ళకే కాదు మనకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. పితృదోషం అంటారు. 9 కొన్ని గ్రహాలుంటే పితృదోషం వస్తుంది. ఆ పితృదోషం పోతుంది. గ్రహదోషాలన్నీ పోతాయి. మన ప్రవర్తన వల్ల అన్ని రకాల దోషాలు కూడా పోతాయి. అట్లా పోవాలంటే ముందు వినాయక చవితి పూజ, తర్వాత పితృదేవతల పూజ, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీరు సత్ఫలితాన్ని పొందాలి అంటే ఈ రాశి వాళ్ళకి మిగతా కన్యా రాశి వరకు, మేషం నుంచి కన్యా రాశి వరకు ఈ రాశి గ్రహాలు కూడా బాగాలేవు. ఈ తులారాశి గ్రహాలు చాలా పూర్తిగా బాగున్నాయి కాబట్టి మంచి టైంలో చాలా జాగ్రత్త పడటం అవసరం. ఈ రాశి వాళ్ళు ప్రతి రూపాయి కూడా జాగ్రత్త చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఆదాయం ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి. ఆదాయం లేనప్పుడు అది ఖర్చు పెట్టుకుంటానికి అవకాశం ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా నాకు ఇప్పుడు బాగాలేదు, బాగున్నప్పుడు ఏం చేసావు? బాగున్నప్పుడు జాగ్రత్త పడాలి. బాగున్నప్పుడు కట్టుకునే గుడ్డ దగ్గర నుంచి ఇవాళ అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్, ఇల్లు కొనుక్కున్నా పర్వాలే, బంగారం కొనుక్కున్నా పర్వాలే, వీటి మీద మాత్రం ధ్యాస ఉండటం లేదు. కాబట్టి ఇట్లా ఉండేదానికంటే ముందు ధ్యాస జాగ్రత్తగా ఉండాలి అనేటట్లయితే ముందు మీరు ఈ టైంలో ఈ తులారాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. గణపతి జ్ఞానం కలుగజేసేవాడు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం చేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టి జ్ఞానాన్ని కలుగజేసేటువంటి వాడు గురువు. ఈ గురువు ఎట్లా అంటే దేవగణాలందరికీ కూడా గురువైనాడు. 33 కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించిన వాడు గణపతి. ఈ గణపతిని మనం ఏం చేస్తాం? పసుపుతో గణపతి బొమ్మ విగ్రహం తయారు చేసి శుభకార్యాలన్నీ కూడా పూజ చేస్తాం. కానీ ఈ భాద్రపద మాసంలో మట్టితో వినాయకుడిని కలిపి పూజ చేస్తాం. ఈ మట్టితో వినాయకుడిని కలిపి పూజ చేసి గంగలో కలుపుతాం. ఇప్పుడు ఈ వినాయక చవితి పూజ చేస్తే వినాయకుడు పూజ చేసినట్లు, గంగ పూజ చేసినట్లు, భూదేవత పూజ చేసినట్లు, ముగ్గురు పూజ చేసిన ఫలితం మీకు వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్త చేయాలి అంటే ఆ టైంలో మనకు ఆశలు పెరుగుతాయి. ప్రతివాళ్ళు కూడా ఏదో ఒకటి అయితే బంగారం కొనుక్కోవాలని దానికంటే ఇప్పుడు గుడ్డల మీద ఎక్కువ ధ్యాస. మరి ఇట్లాంటి వాటికంటే బంగారం కొనుక్కుంటే ఎప్పుడూ మంచిదే. ఆ బంగారం కొనుక్కున్నా పర్వాలేదు, ఏ స్థలం కొనుక్కున్నా పర్వాలేదు, ఇల్లు కొనుక్కున్నా పర్వాలేదు. ఈ 3 కూడా జమ కిందే లెక్క, ఖర్చు కింద లెక్క కాదు. అటువంటివి చేసుకోవాలి అనుకుంటే ఇట్లాంటి టైంలో ఎంత జాగ్రత్త పడ్డా అప్పు చేసినా మళ్ళీ అప్పు తీరుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు వినాయక చవితికి వినాయకుడి పూజ, మరి ప్లాస్టర్ ప్యారిస్తో చేసిన బొమ్మను పెట్టి మాత్రం వినాయకుడి పూజ మీరు చేయవద్దు. మట్టితో తయారైన వినాయకుడిని కూడా తయారు చేస్తున్నారు. వాటర్ పెయింట్ వేస్తున్నారు. మీరు చూడండి, వాటర్ పెయింట్ మట్టితో బొమ్మ తయారు చేసి దానికి వాటర్ పెయింట్ వేసి వినాయకుడు బొమ్మ అమ్ముతున్నారు. అయితే మట్టితో చేసిన బొమ్మను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎండబెడుతున్నారు, లేకపోతే కాలుస్తున్నారు. అది కాదు. ఈ కుమ్మరి వాళ్ళు చేసే మట్టి ఉంది, ఆ మట్టితో చేసిన వినాయకుడినే పూజించాలి. ఆ వినాయకుడి నీళ్ళల్లో వేస్తే కరిగిపోతాడు, గంగలో కలిసిపోతాడు. అటువంటి వినాయకుడిని పూజిస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.